హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రశంస. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ని మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ. ఓకే, హలో వ్యూవర్స్. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము అంటే కీబోర్డ్ అంటే ఏంటి, కీబోర్డ్ ఎన్ని రకాలు, కీబోర్డ్లో ఎన్ని రకాలైన కీస్ ఉన్నాయి, వాటి కోసం మనం ఇవన్నీ తెలుసుకున్నాం. సో తెలుసుకున్న తర్వాత నేనేం చెప్పాను అంటే Alt+F4 అయితే ఒక కీ అని, ఒక షార్ట్ కట్ కీ అని, కొన్ని స్పెషల్ పర్పస్లో కొన్ని కీస్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కంట్రోల్ కానీ స్పెషల్ పర్పస్ అని చెప్పాను. అయితే ఈ కంట్రోల్ని ఎక్కువగా ఏం చేస్తామంటే ఈ కంట్రోల్ ద్వారా A to Z వరకు ఆల్ఫాబెటికల్ కీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కీతో కూడా ప్రతి ఒక్క షార్ట్ కట్ ఉందండి. ఆ షార్ట్ కట్ కీస్ అనేవి ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, CTRL+A అండి. ఏ దేనికి యూజ్ చేస్తాము అంటే సెలెక్ట్ ఆల్. ఈ సెలెక్ట్ ఆల్ అంటే ఏంటి సార్ అంటే మనం డాక్యుమెంట్లో ఒక 100 పేజెస్ డాక్యుమెంట్ ఉందనుకోండి. ఈ 100 పేజెస్ డాక్యుమెంట్ మొత్తాన్ని మౌస్ ద్వారా సెలెక్ట్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుంది. సో అలా కష్టతరం కాకుండా Ctrl+Aని కానీ కీబోర్డ్లో ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఉండే డాక్యుమెంట్ మొత్తం కూడా ఒకేసారి మనకి సెలెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ ఆల్ అంటాం. ఓకే, అదే కాకుండా మనకి ఇంకేంటి అంటే ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఎక్కడైనా ఉంటే వాటన్నింటినీ ఒకేసారి సెలెక్ట్ చేయడానికి ఈ సెలెక్ట్ ఆల్ని ఉపయోగిస్తాం. ఓకే, తర్వాత Ctrl+B అండి. అన్నిటికీ కంట్రోల్ రాయనండి, మీరే చెక్ చేసుకోండి. అన్నిటికీ కంట్రోల్ ఉంటుంది, మళ్ళీ రాయను. ఓకే, Ctrl+B అంటే బోల్డ్ అండి. బోల్డ్ అంటే ఏంటి అంటే ఏదైనా మనం టెక్స్ట్ని టైప్ చేసేటప్పుడు, ఏదైనా ఒక టెక్స్ట్ని టైప్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ హెడ్డింగ్స్ కానీ, ఓకే, లేదా మెయిన్ పాయింట్స్ కానీ ఏవైనా టైప్ చేసేటప్పుడు కొద్దిగా థిక్గా రావాలి, బోల్డ్గా రావాలి అంటే ఈ బోల్డ్ ఆప్షన్ ని యూజ్ చేస్తాం. CTRL+B, Ctrl+B దీని షార్ట్ కట్. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ Ctrl+C, దీన్నే కాపీ అని చెప్తామండి. ఈ కాపీ అనేది ఏంటి అంటే ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ లేదా ఒక డాక్యుమెంట్ లో ఉండే ఏదైనా టెక్స్ట్ కానీ, ఓకే, ఫైల్ కానీ ఫోల్డర్ కానీ డాక్యుమెంట్ లో ఉండే ఏదైనా టెక్స్ట్ కానీ కాపీ చేయాలి అంటే ఈ కాపీ ఆప్షన్ ని ఉపయోగిస్తాం. ఈ కాపీ ఆప్షన్ షార్ట్ కట్ ఏంటి అంటే Ctrl+C. దీన్ని ఎక్కడైనా పేస్ట్ చేయాలి అంటే ఇంకెక్కడైనా కావాలి అనుకుంటే దానికి షార్ట్ కట్ కీ అనేది V అండి. Ctrl+V. అక్కడికి వెళ్ళేటప్పుడు దానికోసం మాట్లాడదాం. ఓకే, అండ్ నెక్స్ట్ Ctrl+D అండి. D అనేది ఏంటి అంటే టు ఓపెన్ ఫాంట్ ఆప్షన్, ఫాంట్ స్టైల్ అంటాం. ఈ ఫాంట్ స్టైల్ అనేది ఏంటి అసలు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఫస్ట్ రాసాను చూడండి, షార్ట్ కట్ కీస్ అని. సో ఇదొక స్టైల్లో ఉంది. నెక్స్ట్ ఈ సెలెక్ట్ ఆల్, బోల్డ్, కాపీ ఇవి రాసేటప్పుడు ఇవో స్టైల్లో ఉన్నాయి. రకరకాల స్టైల్లో మనం మార్చాలి అనుకున్నట్లయితే కంప్యూటర్లో వర్డ్, MS వర్డ్లో కానీ MS ఎక్సెల్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎందులో అయినా ఈ ఫాంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఆ స్టైల్స్ని యూజ్ చేసి మనకు నచ్చిన స్టైల్ని మనం మార్చవచ్చు. దాంతోపాటుగా అండర్లైన్ కలర్, ఫాంట్ కలర్, ఓకే, అండర్లైన్ స్టైల్. సపోజ్ ఒక్కొక్కరు అండర్లైన్ ని సింగిల్ లైన్ లో పెడతారు, ఇంకొకరు డబల్ లైన్ కావాలనుకుంటారు, ఇంకొకరు ఇలా కర్వ్డ్ కావాలనుకుంటారు, ఇంకొకరు డబుల్ కర్వ్డ్ కావాలనుకుంటారు. ఇలా కావాలనుకునేటప్పుడు మనకి ఎలా కావాలంటే అలా స్టైల్స్ ని మార్చుకోవడానికి ఈ ఫాంట్ ఆప్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. దాంతో పాటు ఫాంట్ స్టైల్, కలర్, సైజు, ఓకే, ఇలాంటివన్నీ మారుతాయి. ఈ అనేది ఏంటి అంటే సెంటర్ అలైన్మెంట్ అండి. ఈ సెంటర్ అలైన్మెంట్ అంటే ఏంటి? సపోజ్ ఒక డాక్యుమెంట్ తీసుకున్నామండి. ఈ డాక్యుమెంట్ లో ఏదైనా మనం టైప్ చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కి టైప్ చేస్తూ ఉన్నాం. కొన్ని ఇక్కడికి వచ్చి ఆగిపోతుంటాయి, కొన్ని ఇక్కడ అవుతాయి, కొన్ని ఇక్కడే అవుతాయి. ఓకే, ఇలా ఆగేటప్పుడు ఈ డాక్యుమెంట్ లో మనం టైప్ చేసేది పైన హెడ్డింగ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ హెడ్డింగ్ ని మ్యాక్సిమం సెంటర్ లో పెడతారండి, అంతే కదా. సో దాన్ని మనం సెంటర్ లో పెట్టాలి అనుకున్నట్లయితే ఈ సెంటర్ అలైన్మెంట్ ని యూజ్ చేయాలండి. సో మనం ఏ టెక్స్ట్ అయితే సెంటర్ లో పెట్టాలనుకుంటున్నామో, దేన్నైతే హెడ్డింగ్ గా పెట్టాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసి
కంట్రోల్+E కనుక మనం క్లిక్ చేసినట్లయితే, కంట్రోల్+E కనుక క్లిక్ చేసినట్లయితే అది సెంటర్కి వచ్చేస్తుందండి. లేదు అలా కాకుండా టెక్స్ట్ టైప్ చేయక ముందే దాన్ని మనం సెంటర్లోకి తెచ్చుకోవాలి అనుకోండి, కర్సర్ని, దీన్ని కర్సర్, ఈ కర్సర్ని సెంటర్ తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ టైం మనం కంట్రోల్-E కనుక మనం క్లిక్ చేసినట్లయితే కర్సర్ అనేది సెంటర్కి వెళ్ళిపోతుంది. మనం అక్కడ టైప్ చేసిన టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది. అసలు కర్సర్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఒకసారి దాన్ని వెరిఫై చేయండి కర్సర్ అంటే ఏంటో. ఓకే, అండ్ నెక్స్ట్ కంట్రోల్+F అండి. ఎఫ్ అంటే ఫైండ్. ఫైండ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే, ఈ ఫైండ్ అనేది దేనికి అంటే ఈ డాక్యుమెంట్ లో ఏదైనా ఒక వర్డ్ కావాలి అనుకోండి, సపోజ్ ఈ వర్డ్ అనేది కావాలి అనుకున్నట్లయితే ఈ వర్డ్ ని సెర్చ్ చేయడానికి ఫైండ్ ఆప్షన్ ఉపయోగిస్తాం. ఫైండ్ ఆప్షన్ ఉపయోగించిన వెంటనే మనకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. ఫైండ్ వాట్ అండ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ ఆల్, ఓకే, ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ ఆల్, క్యాన్సిల్, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయండి మనకి. ఓకే, ఇలా 3 ఆప్షన్స్ ఉండేటప్పుడు ఫైండ్ వాట్ అని దగ్గర మనకి ఏం కావాలనుకుంటున్నామో ఆ వర్డ్ ని టైప్ చేయాలి. ఫైండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఎక్కడ కర్సర్ కి ఏదైతే దగ్గరలో ఉంటుందో అక్కడ వర్డ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఫైండ్ ఆల్ అంటే డాక్యుమెంట్ మొత్తంలో ఎన్ని దగ్గర వర్డ్స్ ఉన్నా అన్ని దగ్గరలో సెలెక్ట్ అవుతుంది. బట్ మనం పైకి కిందకి స్క్రోల్ చేయగలిగితే అప్పుడు అది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్యాన్సిల్ అంటే అవసరం లేదు, బ్యాక్ కి వచ్చేది దాని అర్థం. ఓకే, అండర్స్టాండ్, అది ఫైండ్ అండి. అండ్ నెక్స్ట్ జీ, కంట్రోల్+G, దీన్నే గో టు అని చెప్తామండి. ఏమని చెప్తాము? గో టు. ఈ గో టు అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సపోజ్ ఇది ఒక 100 పేజెస్ డాక్యుమెంట్ అనుకోండి. ఎన్ని పేజెస్? 100 పేజెస్ డాక్యుమెంట్. నేను ఇప్పుడు 66th పేజ్కి వెళ్ళాలండి. ఎన్నో పేజ్కి వెళ్ళాలి? 66th పేజ్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్ళాలండి. ఓకే, ఈ సెకండ్ పారాలో థర్డ్ లైన్కి వెళ్ళాలండి. ఈ సెకండ్ పారాలో థర్డ్ లైన్కి వెళ్ళాలి. సో ఇంత ప్రాసెస్ నేను చేయాలంటే మౌస్ ద్వారా నాకు మూవ్ చేయడానికి చాలా కష్టం అవుతుందండి. సో అప్పుడు నేను దేన్ని ఎంచుకోవాలి అంటే గో టు అనే ఒక ఆప్షన్ని ఎన్నుకోవాలి. ఆ గో టు అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గో టు అనే ఆప్షన్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఉంటుందండి పేజ్, ఓకే, లైన్, ఓకే, పారా, ఇలా మనకి ఏంటేంటి కావాలనుకుంటున్నామో అవన్నీ ఉంటాయి. పేజ్లోకి వెళ్ళి 66 కానీ క్లిక్ చేశాను అనుకోండి, సో కర్సర్ అనే 66 ప్లేస్కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పారా అని టైప్ చేశాను అనుకోండి, రెండవ పారా, ఈ సెకండ్ పారా అని టైప్ చేస్తే సెకండ్ పారాలోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ లైన్, థర్డ్ లైన్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఆ కర్సర్ అనమాట 66th పేజీలో సెకండ్ పారాలో థర్డ్ లైన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండర్స్టాండ్? ఓకే, అండ్ నెక్స్ట్ హెచ్ అండి. ఈ హెచ్ అనేది ఏంటి అంటే రీప్లేస్. హెచ్ అనేది రీప్లేస్. రీప్లేస్ అంటే ఏంటి సార్? ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అని నేర్చుకున్నాం కదా, ఈ ఫైండ్ కి దగ్గరలో ఉండేది రీప్లేస్ అండి. ఏంటి అంటే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ లో ఒకరి కోసం చెప్పేటప్పుడు, ఒకరి కోసం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ లో ఫైండ్ వాట్ అని ఉంటుందండి. ఫైండ్ వాట్, ఈ ఫైండ్ వాట్ లో సపోజ్ ఏపీజే అబ్దుల్ కలాం, ఓకే, ఆయన కోసం మనం చెప్తూ ఉన్నాం. ఆయన కోసం చెప్పిన తర్వాత ఏవైనా కొన్ని మంచి మాటలు చెప్తున్నామండి. చెప్పిన తర్వాత రీప్లేస్ విత్ అవే మాటలు గాంధీ గారికి అవలంబించాలనుకోండి. గాంధీ గారి మ్యాటర్ రాసేటప్పుడు కూడా అవే థింగ్స్ అని మనం అందులో చెప్పాలి అనుకుంటే రీప్లేస్ విత్ అని ఉంటుందండి. ఇక్కడ రీప్లేస్ విత్, ఈ రీప్లేస్ విత్ లో ఎంకే గాంధీ అని టైప్ చేయాలండి. ఎంకే గాంధీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం రీప్లేస్ వన్స్, ఓకే, అండ్ రీప్లేస్ ఆల్ అండ్ నెక్స్ట్ క్యాన్సిల్, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ 3 ఆప్షన్స్ ఉండేటప్పుడు రీప్లేస్ వన్స్ అని కొట్టామనుకోండి, కర్సర్ కి ఏదైతే దగ్గరగా ఉంటుందో లేదా స్టార్టింగ్ కి ఏదైతే దగ్గరగా ఉంటుందో అక్కడ ఉండే ఏపీజే అబ్దుల్ కలాం పేరు బదులుగా ఎంకే గాంధీ గారి పేరు వస్తుందండి.
ఓకే, రీప్లేస్ నెక్స్ట్ అని మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి, దాని తర్వాత ఉండే ఏపీజే అబ్దుల్ కలాం పేరు దగ్గర ఎంకే గాంధీ అని వస్తుందండి. అదే రీప్లేస్ ఆల్ అని కొట్టామనుకోండి, ఓ 200 ప్లేసెస్ లో ఏపీజే అబ్దుల్ కలాం పేరుంటే రీప్లేస్ ఆల్ అని కొట్టగానే అదే 200 ప్లేసెస్ లో ఎంకే గాంధీ గారి పేరు రీప్లేస్ అయిపోతూ ఉంటది. సో ఇది రీప్లేస్ ఆప్షన్ అండి. ఓకే, అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఐ అండి. ఐ అనేది ఏంటి అంటే ఇటాలిక్ అండి. ఇటాలిక్. ఈ ఇటాలిక్ అనేది ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టైల్స్ లో టైప్ చేస్తామండి. చూడండి, సపోజ్ ఈ షార్ట్ కట్ కీస్ అనేవి ఏ విధంగా రాశాను, ఈ సెలెక్టర్ బోల్డ్ అనేది ఏ విధంగా రాశాను. సో ఈ ఇటాలిక్ అనేది ఎస్పెషల్లీ ఎందుకు అంటే అక్షరాలను పడుకోబెట్టి రాయడం అంటారు మ్యాక్స్, అదేట్రా అక్షరాలను పడుకోబెట్టి రాసేవని అడుగుతుంటారు. సో అక్షరాలు అనేవి ఇలా వస్తాయండి రాసేటప్పుడు. ఓకే, ఇలా క్రాస్ గా వంగి వచ్చేదాన్ని ఇటాలిక్ అంటాం. ఓకే, అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ జే అండి. కంట్రోల్ ప్లస్ జే, సారీ, కంట్రోల్ ప్లస్ జే. ఈ జే అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే జస్టిఫై అండి. జస్టిఫై. ఈ జస్టిఫై అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ జస్టిఫైని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా డాక్యుమెంట్ లో మనం టైప్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ టైప్ చేస్తూ ఉంటామండి. ఒక లైన్ పెద్దది, ఒక లైన్ చిన్నది వస్తూ ఉంటాయి. ఈ లైన్స్ అనేవి పెద్ద చిన్న రాకుండా బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ గా రావాలి అంటే మనం దేని యూజ్ చేయాలి, ఈ జస్టిఫైని యూజ్ చేయాలి. దేని యూజ్ చేయాలి, జస్టిఫైని యూజ్ చేయాలన్నమాట. ఈ జస్టిఫైని యూజ్ చేసేటప్పుడు బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ గా వస్తాయండి. అండర్స్టాండ్, దట్ ఈస్ జస్టిఫై. ఓకే, నెక్స్ట్ కే అండి. హైపర్ లింక్. ఈ హైపర్ లింక్ అంటే ఏంటి? సో ఇవన్నీ కొన్ని ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అవన్నీ నేర్చుకునేటప్పుడు వస్తాయండి. సో మీకు అవన్నీ లేవు, బై ఛాన్స్ ఏవైనా షార్ట్ కట్ అడుగుతాడేమో అనే ఒపీనియన్తో ఈ షార్ట్ కట్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. అన్ని షార్ట్ కట్స్ ఒకవేళ మీకు ఎగ్జామ్ లో పడకపోయినా సరే మీరు ఏదైనా కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు ఈజీగా మీకు ఉంటుంది అనమాట. హైపర్ లింక్ అనేది ఎందుకు అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ లో టైప్ చేసేటప్పుడు దాని రెఫరెన్స్ డాక్యుమెంట్ ఉంది అనుకోండి, ఆ రెఫరెన్స్ డాక్యుమెంట్ ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక రెఫరెన్స్ డాక్యుమెంట్ ని మనం అటాచ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేయలేం, ఎందుకంటే ఆ ఫైల్ ప్రాబ్లం అవుద్ది. సో అప్పుడు ఏం చేయాలంటే టు రిఫర్ టు అని ఒకవేళ మనం టైప్ చేయగలిగితే అక్కడ డాక్యుమెంట్ ని కనుక హైపర్ లింక్ చేయగలిగితే ఇక్కడ హైపర్ లింక్ చేస్తే ఈ హైపర్ లింక్ చేసేటప్పుడు సిటిఆర్ఎల్ ప్లస్ అని వస్తుందండి. అప్పుడు సిటిఆర్ఎల్ ప్లస్ లెఫ్ట్ బటన్ ని కనుక మౌస్ లో లెఫ్ట్ బటన్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయితే రిఫర్ చేస్తామో అక్కడ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, అండర్స్టాండ్, అర్థమైందా? సపోజ్ ఏదైనా అర్థమెటిక్ సమ్ చేసాం అనుకోండి, ఆ సమ్ తాలూకా ఆన్సర్ అనేది వేరే డాక్యుమెంట్ లో ఉందనుకోండి, దాన్ని ఇక్కడ అటాచ్ చేయాలి. సో దిస్ ఆన్సర్ ఈజ్ అని పెట్టేసి ఆ డాక్యుమెంట్ ని హైపర్ లింక్ ద్వారా ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయగలిగితే ఇది క్లిక్ చేస్తే ఆన్సర్ ఉండే పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అండి. అంటే మీకు సింపుల్ గా చెప్పడానికి ఇది చెప్పాను. ఓకే, ఈ ఇక్కడ మనం క్లిక్ చేసాము అంటే ఆ ఆన్సర్ ఉండే పేజ్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటది. అది హైపర్ లింక్ అండి. నెక్స్ట్ ఎల్. దీన్నే లెఫ్ట్ అలైన్మెంట్ అని చెప్తారండి. ఈ లెఫ్ట్ అలైన్మెంట్ అనేది ఏంటి అంటే ఏదైనా డాక్యుమెంట్ మనం టైప్ చేసేటప్పుడు ఆ టైప్ చేసిన ప్రతి ఒక్క లైన్ కూడా లెఫ్ట్ సైడ్ ఈక్వల్ గా రావాలండి. రైట్ సైడ్ ఎలా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ మనకి ఈక్వల్ గా రావడాన్నే లెఫ్ట్ అలైన్మెంట్ అంటాం. అది ఎంత పెద్ద లైన్ అవని లెఫ్ట్ సైడ్ మనకి ఈక్వల్ గా రావాలి ఈ లైన్ అంతా. ఓకే, అండ్ నెక్స్ట్ ఎం అండి. సిటిఆర్ఎల్ ప్లస్ ఎం. ఈ ఎం అనేది ఏంటి అంటే దీన్ని పారాగ్రాఫ్ ఇండెంట్ అంటారండి. పారాగ్రాఫ్ ఇండెంట్. ఈ పారాగ్రాఫ్ ఇండెంట్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా డాక్యుమెంట్ ని టైప్ చేసేటప్పుడు పేరాలుగా డివైడ్ చేయాలి అనుకోండి. ఇదో పేరా,
నెక్స్ట్ ఇదో పేరా. ఇలా పేరాలుగా సెపరేట్ చేయడానికి మనకి ఈ పారాగ్రాఫ్ ఇండెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి మూవ్ చేయాలన్నా ఎలా చేయాలన్నా పారాగ్రాఫ్లుగా సెపరేట్ చేయడానికి ఈ పారాగ్రాఫ్ ఇండెంట్ అనేది యూజ్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ అనేది కంప్లీట్గా మనం నేర్చుకునేటప్పుడు దానికోసం నేర్చుకుంటామండి. ఓకే, ఒకవేళ అవకాశం ఉండి మీకు అది సిలబస్లో ఉంటే అప్పుడు చెప్తాను. మ్యాక్సిమం లేదు అని అనుకుంటున్నాను నేను కూడా. నెక్స్ట్ ఎన్ అండి, దీన్నే న్యూగా చెప్తారు. న్యూ అంటే ఏంటి అంటే టు ఓపెన్ ద న్యూ ఫైల్. ఏదైనా ఒక ఫైల్ అనేది మనం చేస్తూ ఉండేటప్పుడు వర్డ్ డాక్యుమెంట్ కానీ, ఎక్సెల్ డాక్యుమెంట్ కానీ, పవర్ పాయింట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది చేసినా దానిలో కొత్తగా ఫైల్ మనం ఓపెన్ చేయాలి అంటే ఈ న్యూ అనే ఆప్షన్ని యూజ్ చేస్తామండి. ఓకే, అండర్స్టాండ్. ఓ అండి, ఈ ఓ ఆప్షన్ మీన్స్ ఓపెన్ అండి. అసలు ఈ ఓపెన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఏ ఫైల్ అయితే సేవ్ చేసి ఉంటుందో, ఆ ఫైల్ని మళ్ళీ ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడానికి ఈ ఓపెన్ అనే ఆప్షన్ ఉపయోగిస్తారు. Ctrl+O అని చదువుతారు. ఓకే, ఓపెన్. నెక్స్ట్ ప్రింట్ అండి. ప్రింట్, ఈ ప్రింట్ అనే ఆప్షన్ దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా డాక్యుమెంట్ కానీ ఫైల్ కానీ ప్రింట్ తీయాలి అనుకున్నట్లయితే ఈ ప్రింట్ ఆప్షన్ ఓపెన్ చేస్తాం. ఈ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ప్రింట్ సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎన్ని పేజెస్ కావాలా, ఏం చేయాలో అదంతా ఒక లెసన్ అండి కంప్లీట్గా. దానికోసం మనం అక్కడికి వెళ్ళేటప్పుడు చెప్తాం. క్యూ అండి, అసలు ఈ క్యూ అంటే ఏంటి అంటే క్లియర్ పారాగ్రాఫ్ అండి. క్లియర్ పారాగ్రాఫ్. అసలు ఈ క్లియర్ పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం ఇందాక ఎం దగ్గర చెప్పుకున్నాం కదండి, ఇలాగా పారాగ్రాఫ్ని సెపరేట్ చేయొచ్చు అని. సో ఈ పారాగ్రాఫ్లు సెపరేట్ చేసిన దాన్ని డైరెక్ట్ గా ఒకే దాంట్లో కలిపేలా, పారాగ్రాఫ్లు లేకుండా ఒకేలా చేయడానికి ఈ క్యూ అనేది క్లియర్, ఇంతకు ముందు ఇచ్చిన పారాల్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఆర్ అండి, రైట్ అలైన్మెంట్ అండి. రైట్ అలైన్మెంట్. సో ఈ రైట్ అలైన్మెంట్ అంటే ఇందులోనే ఉందండి. ఇందాక లెఫ్ట్ అలైన్మెంట్ నేర్చుకున్నాం, ఇప్పుడు రైట్ అలైన్మెంట్ అండి. మనం టైప్ చేసే ప్రతిదీ కూడా లెఫ్ట్ సైడ్ ఈక్వల్ గా ఉండదండి. రైట్ సైడ్ వచ్చేటప్పటికి మొత్తం లైన్ అంతా ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, అదే రైట్ అలైన్మెంట్. ఈ రెండు వైపులు ఈక్వల్ గా ఉండాలంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ జస్టిఫై. జస్టిఫై అనేది ఏం చేస్తుంది, రెండు వైపులా ఈక్వల్ గా ఉంటుంది. లెఫ్ట్ అలైన్మెంట్ ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ మాత్రమే ఈక్వల్ గా ఉంటుంది. అదే రైట్ అలైన్మెంట్ ఏం చేస్తుంది, రైట్ సైడ్ మాత్రమే ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఓకే, అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఎస్ అండి. ఎస్ ఫర్ సేవ్. ఏదైనా ఒక డాక్యుమెంట్ ని సేవ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ ఎస్ అనే ఆప్షన్ ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ నాకు స్పేస్ సరిపోవట్లేదని రాయడానికి. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి అంటే Ctrl+T అండి. Ctrl+T. ఈ టీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే హ్యాంగింగ్ ఇండెంట్ అంటారండి. హ్యాంగింగ్ ఇండెంట్. ఈ హ్యాంగింగ్ ఇండెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఏదైనా వర్డ్ అనే టైప్ చేసేటప్పుడు పైన మనకి రోలర్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ రోలర్ లో పైన ఒకటి కింద ఒకటి ఇలా ఉండి లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉంటాయండి. ఇవే ఇండెంట్స్ అంటాం. ఈ ఇండెంట్స్ ని మూవ్ చేయడానికి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా మూవ్ చేయడానికి పారాగ్రాఫులుగా సెపరేట్ చేయడానికి ఫస్ట్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటాము. ఇది సెకండ్ లైన్ ఇండెంట్. ఇక్కడికి వచ్చేటప్పుడు సెకండ్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇలా ఇండెంట్ ని మూవ్ చేయడానికి హ్యాంగింగ్ ఇండెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ Ctrl+U అండి. అండర్లైన్ ద టెక్స్ట్.
ఈ అండర్లైన్ ద టెక్స్ట్ అనేది ఏంటి అంటే మనం ఏదైనా టెక్స్ట్ ని టైప్ చేసేటప్పుడు దానికి అండర్లైన్ ఇవ్వాలి అంటే Ctrl+U సెలెక్ట్ చేయాలండి. Ctrl+U సెలెక్ట్ చేయాలి. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వి అండి. వి అంటే పేస్ట్ అని చెప్తామండి. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఒకసారి కట్ చేసిన కాపీ చేసిన ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ టెక్స్ట్ని కానీ మనం ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ మళ్ళీ తీసుకురావడానికి ఈ పేస్ట్ని ఉపయోగిస్తాం. ఓకే, ఒకసారి మనం కట్ చేసిన కాపీ చేసిన ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడ మనం తీసుకురావడానికి పేస్ట్ని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ కట్ చేసిన కాపీ చేసిన ఎన్నిసార్లు పేస్ట్ అవుతుంది అంటే ఎన్నిసార్లు అయినా పేస్ట్ అవుతుందండి. సపోజ్ ఇక్కడ వర్డ్ నేను కట్ చేశాను కాపీ చేశాను, అది ఇక్కడ ఉంటూ ఇంకో దగ్గరికి కావాలంటే కాపీ అండి. ఇది ఇక్కడ అవసరం లేకుండానే ఇంకో దగ్గర కావాలంటే కట్ అండి. సో ఇక్కడ కాపీ చేశాను, నాకు ఇక్కడ కావాలి, ఇంకా ఇక్కడ కావాలి, సమ్ ఇక్కడ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ టైమ్స్ మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ కర్సర్ని పెట్టి Ctrl+Vని క్లిక్ చేస్తే ఇక్కడ ఏ వర్డ్ అయితే కాపీ చేసామో ఆ వర్డ్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడ ఏ వర్డ్ అయితే కట్ చేసామో ఆ వర్డ్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇలా ఎన్నిసార్లు జరుగుతుంది? ఇంకొక ఏదైనా వర్డ్ కానీ ఫైల్ కానీ ఫోల్డర్ కానీ కట్ కానీ కాపీ కానీ చేయనంత వరకు ఇది జరుగుతూనే ఉంటుందండి పేస్ట్. ఓకే, అండర్స్టాండ్? ఒకవేళ ఇంకో ఫైల్ కానీ ఫోల్డర్ కానీ కట్ కానీ కాపీ కానీ చేస్తే, ఫైల్ కానీ ఫోల్డర్ కానీ టెక్స్ట్ కానీ కట్ కానీ కాపీ కానీ చేస్తే ఈ పేస్ట్ అనేది ఈ వర్డ్ కాకుండా ఇంకో వర్డ్ అనేది వస్తుంది. ఓకే, ఏదైతే ఆ ఫర్దర్గా చేసామో అది అంతవరకు కూడా ఫస్ట్ ఏం చేసామో అదే వస్తుంది. అండర్స్టాండ్? నెక్స్ట్ W టు క్లోజ్ విండో అండి. క్లోజ్ గా రాస్తారు. ఈ క్లోజ్ అనేది ఏంటంటే MS Word డాక్యుమెంట్ అనేది ఉంది అనుకోండి. ఈ MS Word డాక్యుమెంట్ లో పైన రెడ్ కలర్ లో మనకు ఒకటి ఉంటుందండి, దీన్ని ఎగ్జిట్ అంటాం, ఎగ్జిట్ లేదా క్లోజ్. అదే సార్ రెండింటికి క్లోజ్ అని అంటున్నారు అంటే ఈ క్లోజ్ అనేది ఏంటి అంటే ఈ విండో మాత్రమే క్లోజ్ అవడానికి, MS Word డాక్యుమెంట్ మొత్తం ఓపెన్ అయ్యి ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే టైపింగ్ ఏరియా ఉందో ఆ టైపింగ్ ఏరియా మాత్రమే క్లోజ్ అవడానికి ఉపయోగించేదే Ctrl+W. అదే Alt+F4 ఉందండి, దాన్ని ఎగ్జిట్ గా చెప్తాం. Alt+F4 దాన్ని ఎగ్జిట్ గా చెప్తాం. ఈ ఎగ్జిట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే మొత్తం డాక్యుమెంట్ మొత్తాన్ని క్లోజ్ చేసేయడానికి, ఒకేసారి డాక్యుమెంట్ మొత్తాన్ని క్లోజ్ చేయడానికి ఈ ఎగ్జిట్ ని యూజ్ చేస్తాం. అండర్స్టాండ్? ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే X అండి. X, ఈ X అనేది Ctrl+X అండి, ఇవన్నీ కూడా కంట్రోల్ ఉన్నట్టే. ఓకే, Ctrl+X అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే కట్ అండి. కట్, ఈ కట్ ఇప్పుడే చెప్పాను, ఏదైనా మనకు అవసరం లేనిది ఒక దగ్గర అవసరం లేకుండా ఇంకో దగ్గర అవసరం వచ్చింది అనుకోండి, డాక్యుమెంట్లో ఏదైనా ఒక వర్డ్ కానీ లేదు అంటే మొత్తం కంప్యూటర్లో ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అవసరం లేదు అంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి అక్కడ అవసరం లేకుండా ఇంకో దగ్గర అవసరం అయితే దాన్ని కట్ చేయాలండి. కట్ చేసి ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ మళ్ళీ మనం పేస్ట్ చేసుకోవాలి, ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి కట్ చేసినా కాపీ చేసినా ఎన్నిసార్లు అయినా పేస్ట్ అవుతుంది. ఎప్పటి వరకు? ఇంకొకటి ఏదైనా కట్ కానీ కాపీ కానీ చేయనంత వరకు. ఓకే, Y, Ctrl+Y దీన్ని ఏమని చెప్తామంటే Ctrl+Yని రీడు అనేది ఫార్వర్డ్ యాక్షన్ లో ఉంటుందండి. ఫస్ట్ యాక్షన్ అనేది రీడు జరుగుతుంది. అండ్ నెక్స్ట్ Ctrl+Z ఇది అండు అని చెప్తామండి, ఇది అండు. ఈ అండు రీడు అనేవి ఇది ఒకదానికొకటి ఆపోజిట్ అండి. ఇది ముందు జరిగితే తర్వాత యాక్షన్ లో ఉంటుంది, ఇది ముందు జరిగితే తర్వాత యాక్షన్ లో ఉంటుంది. అండర్స్టాండ్? ఇది A నుంచి Z వరకు ఉండే ఆప్షన్స్ అండి. అయితే చాలా మంది అనుకుంటారు రీప్లేస్ R అని, ఇక్కడ రైట్ అలైన్మెంట్ అండి. ఇక్కడ అన్నింటికీ కూడా దాని పక్కన ఏ వర్డ్ వచ్చిందో ఆ వర్డే రాదండి, కొన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ Q వచ్చింది, ఇక్కడ C వచ్చింది. ఓకే, ఇక్కడ Pకి P, Oకి O, Nకి N వచ్చింది, ఇక్కడ M వచ్చింది, ఇక్కడ మళ్ళీ P వచ్చింది, Lకి L వచ్చింది, ఇక్కడ K వచ్చింది, ఇక్కడ H వచ్చింది. ఇంతకు ముందు కూడా మనకి ఏమొచ్చిందంటే చూడండి, ఇక్కడ Qకి C, M, P, ఓకే, Kకి H,
ఓకే, వికి పి పేస్ట్. ఓకే, అండర్లైన్కి అండర్లైన్ వచ్చిందండి, టీకి హెచ్, అన్ని కూడా పక్క పక్కన రావాల్సిన అవసరం లేదండి. సపోజ్ కాపీకి అయితే సికి సి వచ్చింది. ఓకే, బోల్డ్ అయితే బికి బి వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ రీప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ ఆర్లో మీరు బాగా కన్ఫ్యూజ్ అవ్వచ్చండి. హెచ్ అనేది రీప్లేస్ అండి, హెచ్ అనేది రీప్లేస్, ఆర్ అనేది రైట్ అలైన్మెంట్. మన క్వశ్చన్ కూడా అలానే అడుగుతాడు, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఆఫ్ రీప్లేస్ అని అడుగుతాడు. అక్కడ కంట్రోల్ ప్లస్ ఆర్ ఇస్తాడు, కంట్రోల్ ప్లస్ హెచ్ ఇస్తాడు. సో మనం రీప్లేస్ అన్నాడు, ఆర్తో స్టార్ట్ అయింది, ఆటోమేటిక్గా మనం ఫస్ట్ లెటర్తోనే మ్యాక్సిమం స్టార్ట్ అయినవి 80% ఉన్నాయండి. మనం సింపుల్గా రీప్లేస్ అన్నాడు కాబట్టి ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది పెట్టేస్తామండి. బట్ రీప్లేస్కి హెచ్ అండి ఆన్సర్, ఇది రాంగ్. ఓకే, అండర్స్టాండ్. అలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని చాలా జాగ్రత్తగా, కట్ అని ఇస్తాడండి, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఆఫ్ కట్ అని ఇస్తాడు, సిటిఆర్ఎల్ ప్లస్ సి ఇస్తాడు, సిటిఆర్ఎల్ ప్లస్ ఎక్స్ ఇస్తాడండి. మనం సింపుల్ గా సి పెడతాం, కట్ అంటే సితో స్టార్ట్ అయింది కదా, బట్ దీనికి షార్ట్ కట్ కి ఎక్స్ అండి. ఓకే, ఇది రైట్ ఆన్సర్. సో అలా ఇస్తాడనమాట. సో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇవి రాసేటప్పుడు. ఓకే, సపోజ్ పేస్ట్, పేస్ట్ ఉంది అనుకోండి, పేస్ట్ అంటే సింపుల్ గా మనకి సిటిఆర్ఎల్ ప్లస్ పి ఇస్తాడండి, సిటిఆర్ఎల్ ప్లస్ వి ఇస్తాడండి. జనరల్ గా పేస్ట్ అంటే పితో స్టార్ట్ అయింది కదా అని పి పెడతాం. ఓకే, కానీ అది వి అండి, కంట్రోల్ ప్లస్ వి. ఓకే, దీన్ని రివర్స్ లో ఎలా ఇస్తాడు అనేది ఒకసారి చూద్దామండి. రివర్స్ లో ఇవ్వడం ఏంటి సార్ అంటే, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఆఫ్ ప్రింట్ అంటాడండి, లేదా సిటిఆర్ఎల్ ప్లస్ పి అనేది దేనికి షార్ట్ కట్, సిటిఆర్ఎల్ ప్లస్ పి అనేది దేనికి షార్ట్ కట్. ఒకటి ప్రింట్, రెండు పేస్ట్, ఓకే, మూడు పారాగ్రాఫ్ ఇండెంట్, పారాగ్రాఫ్ ఇండెంట్, అండ్ లాస్ట్ది ఏదో ఒక క్లోజ్ అనుకుందాం. ఇలా ఇచ్చేస్తాడండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇది పీతోనే స్టార్ట్ అయింది, ఇది పీతోనే స్టార్ట్ అయింది, ఇది పీతోనే స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఈ పీతో స్టార్ట్ అయ్యేది ఒకే ఒకటి ఉందండి, ప్రింట్. కంట్రోల్ ప్లస్ పి అంటే ప్రింట్ అండి. ఈ పర్సంటేజ్ పారాగ్రాఫ్ కి ఎమ్, ఓకే, పేస్ట్ కి వి. అవి గుర్తుంచాలండి, చాలా బాగా గుర్తుండాలి ఇవన్నీ కూడా, ఏ టు జెడ్ షార్ట్ కట్ కీస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.